రాష్ట్ర అవతరణ వేడుకలకు తెలంగాణ సిద్ధమవుతుంది. జూన్ 2 అవతరణ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఉత్సవాలకు ఉద్యమకారులు, వివిధ రాజకీయ పార్టీ నేతలను పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మాజీ సీఎం కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే తెలంగాణ అవతరణ వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వాన లేఖ పంపారు. తాను వ్యక్తిగతంగా పంపిన ఆహ్వాన లేఖను స్వయంగా కేసీఆర్ కు అందజేయాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కార్ వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ కు సీఎం రేవంత్ సూచించారు. దీంతో వారు కేసీఆర్ పర్సనల్ సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు సిబ్బంది తెలపడంతో అక్కడికి వెళ్లి లేఖను అందించనున్నారు. కాగా ఈ వేడుకల్లోనే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ ఆహ్వానించనున్నారు. కాగా ఈ వేడుకల్లోనే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. చెప్పండి భార్గవ్, తెలంగాణ అవతరణ వేడుకలకు రావాల్సిందిగా కేసీఆర్ కు సీఎం రేవంత్ పంపిన ఆహ్వానానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జూన్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్యేకంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశాడు. లేఖను స్వయంగా కేసీఆర్కు అందించాలని ప్రభుత్వ సలహాదారుడు, ప్రోటోకాల్ ఇన్ఛార్జ్ హర్కర్ వేణుగోపాల్, అదేవిధంగా డైరెక్టర్ అరవింద్ సింగ్లకు బాధ్యత అప్పగించారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా కేసీఆర్ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వాన పత్రిక పంపించారు. కేసీఆర్ సిబ్బందితో ముఖ్యమంత్రికి సంబంధించిన మనుషులు, అదేవిధంగా హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ వీళ్ళందరూ కూడా కేసీఆర్ సిబ్బందితో చర్చలు జరుపుతున్నారు. గజ్వేల్ ఫామ్ హౌస్లో కేసీఆర్ ఉన్నట్లు తెలిసింది. అయితే ఆ సిబ్బందితో చర్చలు జరిపి అక్కడికి వెళ్ళి స్వయంగా ఆహ్వాన పత్రిక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించేందుకు ప్రయత్నిస్తున్న హర్కర వేణుగోపాల్, అదేవిధంగా డైరెక్టర్ అరవింద్ సింగ్ ఇద్దరు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 2న జరగబోయే ఈ దశాబ్ది ఉత్సవాలకు అటెండ్ అవుతారా లేదా అనే అంశాల గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో సీఎం హోదాలో ఆయన దశాబ్ది ఉత్సవాలు జరిపిండు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా బద్ధ శత్రువులాగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి సీఎం స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకరిస్తాడా లేదా, మరి ఆ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయా లేవా అనే అంశాల గురించి ఒక చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. చూడాలి జూన్ 2న జరగబోయే దశాబ్ది ఉత్సవ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా రారా, అవన్నీ కూడా మరి 2-3 రోజుల్లో మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన చురుగ్గా పనిచేసినట్టు కనిపించట్లేదు. తెలంగాణ భవన్కి కూడా చాలా రేర్గా రావడం జరుగుతుంది. మరి అధికారిక ఉత్సవాలకు, ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ అధికారిక ఉత్సవాలకు ఆయన అటెండ్ అవుతారా లేదా, అది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రత్యేకంగా కేసీఆర్కు లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరి స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్కి లేఖ రాశాడు. ఈ లేఖపై కేసీఆర్ ఎట్లా స్పందిస్తారు, మరి అటెండ్ అవుతారా లేదా అనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది.